హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. హౌ మై విష్ కెన్ ఇట్ కమ్ ట్రూ? హౌ మై విష్ కమ్ ట్రూ? నేను అనుకున్నది, నా కోరిక, నేను అనుకున్నది గెలవాలి, నెరవేరాలంటే ఏం చేయాలి? నీట్లో సీట్ సాధన కావచ్చు, ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, జేఈ కావచ్చు, అడ్వాన్స్ ఏదన్నా మీరు ప్రిపేర్ అయ్యే ఏ అంశంలో అయినా, అకాడమిక్ కావచ్చు, నాన్ అకాడమిక్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సివిల్స్ కావచ్చు. అందుకని డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఏమి కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా జరగాలి అనేది చేయాలంటే ఈ పాయింట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇవి ఫాలో అయితే మీకు 100కు 100% రిజల్ట్ ఉంటుంది. ఏదో ఒకరోజు ఫాలో అయ్యాం సార్ అనేది కాదు. నెంబర్ 1, మీ కోరిక, మీరు ఏమవుతారో అనుకూలంగా, సృష్టికి అనుకూలంగా ఉండాలా, ప్రకృతికి అనుకూలంగా ఉండాలా, లీగల్గా ఉండాలా, స్పష్టంగా నిర్వచించుకోండి. అసలు ఏం కావాలి, ఏమనుకుంటున్నారు. 21 సంవత్సరాలు నిన్న సార్ నేను ఐఏఎస్, అది న్యాయమైన కోరిక. అలా కాకుండా నాకు 49 సంవత్సరాలు వచ్చాయి సార్, నేను ఇప్పుడు సివిల్స్లో నేను మీనింగ్లెస్ అండి. నాకు 65 సంవత్సరాలు దాటే సార్, నేను ఐఏఎస్ అవ్వాలా, మీనింగ్లెస్ అండి. అంటే మీ కోరికను స్పష్టంగా డిఫైన్ చేయాలి, నిర్వచించాలి అసలు ఏంటి. 2, ఇష్టమైన గోల్స్, అంటే మీరు అనుకున్న దానికి ఇష్టంగా అనుగుణంగా గోల్, లక్ష్యాన్ని బలంగా పెట్టుకోండి. 3, ప్లానింగ్, దానికోసం ప్రణాళికను స్పష్టత చేసుకోండి. 4, మీరు దానికోసం ఏం చేయాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ని, పని ప్రారంభించాలి, వర్క్ చేయాలి. 5వది పాజిటివ్ థింకింగ్. ఎస్, సానుకూలంగా, దృక్పథంగా ఆలోచించండి. నేను సాధిస్తాను, గెలుస్తాను, నా గెలిచే టైం దగ్గరికి వస్తుంది. ఇక మీరు విజయాన్ని పొందుతున్నట్టుగా 6వ పాయింట్లో విజయాన్ని పొందుతున్నట్టుగా మీరు ఊహించండి. మీరు విజయాన్ని పొందుతున్నట్టుగా, ఎస్ ఐ రిసీవ్డ్. 7వ పాయింట్, మిమ్మల్ని మీరు నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలండి. నాకే డౌటే సార్, సీట్ వస్తుందో రాదో, సాధిస్తానో లేదో. ఇక ఫైనల్గా క్విక్ లెర్నర్గా మారండి. తప్పుల నుంచి, ఓటమిల నుంచి, గత అనుభవాల నుంచి క్విక్ లెర్నర్గా మారండి. ఇవి చేస్తే మీ విష్, మీరు అనుకున్నది ఖచ్చితంగా మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.